పత్రిక అయిన సాక్షిలో రఘుకుల తిలక రారా అని పాటలు పాడుకుంటారు. కానీ రాముణ్ణి కాపాడుకోవటానికి రఘురాముడు ఏడి అనే విధంగా ఒక పెద్ద శీర్షికే అక్కడున్న ఆ దేవాలయం ఫోటోలు, రాముని కొంచెం దెబ్బతిన్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు అన్నీ కూడా అక్కడ చూపెట్టడం జరిగింది. రామయ్య ఇటు చూడవయ్య అనే టైటిల్. ఆ లోపల కూడా మ్యాటర్ అంతా చాలా స్పష్టంగా రాయటం జరిగింది. సాక్షి పత్రికలోనే మరింతలా రాముని గురించి, రాముని పట్టించుకునేవారు లేరు అని రాయటం కాస్త ఆశ్చర్యం అనిపించినప్పటికీ నేను నిజాలు తెలుసుకోవటం కోసం ఒక టీంని, అంటే శుభ్రం చేయట్లేదు, కనీసం శుభ్రానికి కూడా నోచుకోలేదు అని అంటే, నేను మా అక్కడ పార్టీ వ్యవహారాలు అన్నీ చూసే ఉమా గారికి నేను ఫోన్ చేసి అది క్లీన్ చేయించాలి, సాక్షి పత్రికలో ఇలా వచ్చింది, కనీసం మరి రామాలయాన్ని మనం ఎన్నో దేవాలయాలు నిర్మించాలి, హరిజన మన దళిత వాడల్లో దేవాలయాలు నిర్మించాలి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం కూడా చేస్తుంది అని ఓ పక్క ప్రభుత్వం చెప్తూ ఉంటే, ఉన్న ఆలయాలు కనీసం క్లీన్ కూడా చేయకపోవటం అనేది చాలా దారుణమా. వెంటనే క్లీన్ చేయాలి అని చెప్పి నేను ఆయనకు చెప్పటం, ఆయన క్లీన్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటేనే మరి ఆ పక్కన కాలనీలో ఉన్నవారు మేమంతా దళిత క్రైస్తవులం అని చెప్పి వచ్చి అడ్డగించి వారిని తరిమివేయటం జరిగింది. ఎప్పుడైతే కనీసం క్లీన్ చేయడానికి కూడా ఒప్పుకోలేదో, ఇది కొంచెం విపరీతమైన పరిణామంలాగా నాకు అనిపించి నేను 8వ తారీఖు స్పాట్లోకి వెళ్ళటం జరిగింది. ఆ క్లియర్గా నేనే ప్రత్యక్షంగా చూద్దాం అని వెళ్ళటం, అక్కడ సీతారామ హనుమాన్ సమేత సీతారామ లక్ష్మణ విగ్రహాలు, అలాగే ఒక నందీశ్వరుని రాతి విగ్రహం, ఇవన్నీ కూడా అక్కడ చూడటం జరిగింది. కొందరిని నేను వెళ్ళి ముందే వాకప్ చేస్తే, ఎన్నో శ్రీరామనవములకి అక్కడ పానకం తీసుకున్నాం. ఎంతోమంది కొన్ని తరాల వాళ్ళు, అంటే ఇప్పుడు ఒక 70-75 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, వారి చిన్నతనంలో ఆ గుళ్ళోకి ఎన్నోసార్లు వారి తల్లిదండ్రులతో, అప్పట్లో బహుశా అందరూ హిందువులుగా ఉన్న రోజులు కావచ్చు, మరి కాలక్రమంగా మరి చాలామంది మతం మార్చుకుని ఉండవచ్చు. ఏదేమైనా 1932 రీసెటిల్మెంట్ రిజిస్టర్ 1932 అనేది ఈ ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నిటికీ అత్యంత ప్రామాణిక పత్రం. సో అందులో చాలా స్పష్టంగా అక్కడ ఇదిగో గుడి అని చాలా స్పష్టంగా రాసి ఉంది. సరే, కొంతమంది అరనీలి కోట్లు, అంటే కోట్లు అంటే కోట్ల నెంబర్ కాదు, కోటు వేసుకునేవాళ్ళు అని, నీలి రంగు అరకోట వేసుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అరనీలి కోటు మరి అది హిందువుల గుడి, ఏదో సమ్ దేవత అనేదో చెప్పినట్టుగా నాకు ఎవరో చెప్పారు. సో నీలి చిత్రాలు నేను పెద్దగా, మరి నీలిరంగు కోటు వీడియోలు నేను చూడను, ఎవరో చెప్పారు. గతంలో చూసా, ఇంకా తర్వాత చూడటం మానేశాను. ఆ నీలి కోటు చెప్పిన దాంట్లో ఎవరో దేవత గుడి అన్నట్టుగా చెప్పారు. అతను అలా అన్నాడని. ఏదైనా గుడి అంటే చర్చ్ కాదు, గుడి అంటే గుడే. సో అక్కడ విగ్రహాలు ఉన్నది రాముల వారి పురాతన
విగ్రహాలు ఉన్నాయి. నందీశ్వరుని విగ్రహం కూడా ఉంది. సో అక్కడ దేవాలయ పునర్నిర్మాణం జరగాలి అని చెప్పి ఆ ప్రాంతంలోనే ఉన్న రామభక్తులు కోరుకున్నారు. ప్రభుత్వ పాలసీకి కూడా ఇది అనుగుణంగా ఉంది. రాముని దేవాలయం ఆర్ హిందూ దేవాలయం ఉన్న ప్రాంతంలో కనీసం శుభ్రం కూడా చేయటానికి వీల్లేదు, అక్కడికి రావటానికే వీల్లేదు. ఈ ప్రాంతం అంతా వారి జాగీర్లాగా మరి ఒక సామాజిక వర్గం అలా మాట్లాడి ఇతర సామాజిక వర్గాల ఆర్ ఇతర మతానుచారాలు పాటించే వారి మనోభావాలు దారుణంగా దెబ్బతీసేలా మరి ఈ రకంగా మాట్లాడటం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. మరి మీరు చూసుకుంటే ఆంధ్రదేశంలో సుమారు మన ఒక స్టాటిస్టిక్స్ కూడా వచ్చినాయి. ప్రభుత్వ అనుమతితో నిర్మించిన చర్చిలు కేవలం 6,000, అనుమతి లేకుండా ఉన్న క్రీస్తు ప్రార్థనాలయాలు సుమారు 30,000 పైచలు. సరే, నేను ఆ వాదనలోకి వెళ్ళాల. ఇప్పుడు ఆ పర్మిషన్ లేనివి ఏం చేయాలి? మరి చుట్టూ హిందువులు నివసిస్తున్న ఆ ప్రాంతాల్లో గృహం అని చెప్పి ఇంటికి పర్మిషన్ తీసుకుని మరి అక్కడ సడన్గా మైకులతో మొదలుపెట్టి మరి మత వ్యాప్తి చేస్తున్న వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఇలా ఉన్న దేవాలయాన్ని పరిశుభ్రం చేయటానికే వీలు లేదు అని చెప్పి మరి ఆ రకంగా వెర్రితలలో వేసే విధంగా పరిణమిస్తే నేను డెఫినెట్గా నోరు మూసు కూర్చొని ఉండొచ్చు. కానీ ఆ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హిందువుల నివాస ప్రాంతాల్లో చాలా చోట్ల దేవాలయాల అనుమతితో నిర్మించిన దేవాలయాల పక్కన అనుమతులు లేకుండా ఉన్న ఈ చర్చిల ఉనికిని నా నోరు మూసుకుని నేను ఉండొచ్చు. నీలి కోట్లను చూసి భయపడిపోయి నేను నోరు మూసుకుని ఉంటే ఉండొచ్చు. అరనీలి టోటల్ నీలి కోట్లు చూసి అంటే వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కదా నేను భయపడిపోతానని. నిజంగానే భయపడిపోయాం అనుకుందాం ఫర్ సపోజ్. కానీ ప్రజలు అందరూ ఈ అరకోటికి ఫుల్ కోటికి భయపడరు కదా. మరి వాళ్ళ రియాక్షన్ ఉండొచ్చు కదా. సో ఇలా ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయటం అనేది సమంజసం కాదు అని చెప్పి నేను తెలియచేస్తూ, ఇప్పుడు ఆకువీడు ఉండి నియోజకవర్గం సస్పెన్షన్లో ఉన్నాడు. ఏంటి సంబంధం? క్రైస్తవుల సమస్య. అతను క్రైస్తవుడు కాదు అంటున్నాడు. క్రైస్తవులు కాని వారికి సమస్య ఏంటి? ఎందుకంటే వాళ్ళు వీడియోలో చెప్పారు కదా, మేమందరము క్రైస్తవులము, ఎచ్చడ హిందువు లేడు అని చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు మరి అతను సరే ఎనీహో అతని గురించి మనకి అనవసరం. నేను చెప్పేది ఏంటంటే ఈ సంఘటన జరిగిన తర్వాత నేను టీటీడీ సహకారంతో నిర్మిస్తాం అని చెప్పిన తర్వాత